ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆగాకరకాయ. ఆగాకర అంటే గుండ్రంగా ఉండి వర్షాకాలం వస్తాయి మనకి. దానికి ముళ్ళు ముళ్ళు కింద ఉంటాయి చిన్న కాకరకాయలు. దానికి అనేక నామాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అయితే సాంస్క్రిట్లో వ్యంజ కర్కోటకి అంటాం దాన్ని. వ్యంజ అంటే ఏంటి? సంతానం లేని స్త్రీని వ్యంజ అనేవారు అంటారు. ఆ వ్యంజ కర్కోటకి దాని పేరులోనే ఉంది చూడండి. సంతానాన్ని కలిగించడంలో ఒక అద్భుతమైన మూలిక. ఇందులో 2 రకాలు ఉంటాయండి, మేలు ఫిమేల్. ఈ మేలు అనేదాని దుంపే పిల్లలు పుట్టడానికి కావాల్సిన మెడిసినల్ వాల్యూస్ ఉండేది. ఫిమేల్ది మళ్ళీ పనిచేయదండి. ఈ మేలు ఫిమేల్ ఎలా గుర్తించాలి అంటే, ఈ మేలు ఓన్లీ పువ్వులే పోస్తుంది, కాయలు కాయదు. ఈ పూసిన పువ్వుల్లోంచి వెళ్ళిన పుప్పొడి ఫిమేల్ పువ్వుల మీద పడి అప్పుడు కాయలు కాస్తాయి. పాలినేషన్ అవుతుంది అనమాట అక్కడ. ఈ మేలు దుంప మట్టుకే దీని మీద పనిచేస్తుందండి. విషాల మీద కానీ సంతానం కలిగించడానికి కానీ చాలా చక్కని ఔషధం. ఈ దుంపని పుష్యమే ఆదివారం కానీ జాగ్రత్తగా వెళ్ళి దండం పెట్టుకుని, అమ్మ నిన్ను తీస్తున్నాము, మా స్వార్థం కోసం నిన్ను చంపేస్తున్నాం, మా వ్యాధి తగ్గించుకోవడానికి నిన్ను చంపుతున్నాం కాబట్టి కోపం తెచ్చుకోకుండా మాకు సహకరించమని దండం పెట్టుకుని తీయటమే మూలిక తీసే సిస్టమ్ అండి. ఎవరో అలా చేయట్లేదు కాబట్టి ఆయుర్వేదం స్పీడ్గా పనిచేయట్లేదని నేను అంటా. ఆ విధంగా తెచ్చుకున్న ఆ దుంపని చక్కగా కడుక్కుని ఇసుక రేణువులు కానీ మట్టి కానీ ఏమీ లేకుండా చిన్న చిన్న చక్రాలుగా కోసి నీడను ఆరబెట్టుకోవాలండి. ఎండలో కాదు, ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని అది రోజు ఒక 600 mg నుంచి 1200 mg వరకు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఆవు పాలతోటి కలిపి తీసుకుంటే కనుక స్త్రీ స్నానం చేసిన మన్నాడి నుంచి ఒక 2-3 నెలల పాటు ఈ పాలు తీసుకుంటా ఇలా కలిపిని భర్తతోటి కలిసి ఉంటే కనుక సంతానం కలగడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇదే వ్యంజకర్కోటికి అంటే ఈ ఏదైతే పోతు ఆగాకర అంటాం మనం. ఆ దుంపని విషాలు తేనెటీగ, కందిరీగ, తేలు విషం ఇలాంటి వాటికి కూడా దాన్ని అరగదీసి అక్కడ గంధం రాసి కొంచెం గంధం లోపలికి ఇస్తే ఈ విషం కూడా విరిగిపోతుందండి. అంత చక్కగా ఈ ఆగాకర అనేది పనిచేస్తుంది. దీన్ని వ్యంజకర్కోటికి అంటాం. చేదు బాగా తక్కువ ఉంటుంది, మన కాకరకాయ అంత చేదు ఉండదు, కొద్దిగా ఉంటుందన్నమాట. రక్తవృద్ధికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆగాకరకాయని మీరు వేపుడు కానీ పులుసు కానీ, పండుకాయ కూడా కోసుకుని పులుసుగా పెడతా ఉంటారండి. దీని ఆకు కూడా మనం వండుకోవచ్చు. ఈ ఆకుకూర తింటే ఏమవుతుందంటే హృదయానికి చాలా మంచిది, అదేవిధంగా క్రిములను కూడా చంపుతుంది. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే మనం ఆనపకాయే తింటాం, సొరకాయ అంటాం కదా, సొరకాయ తింటాం. అలా కాదు, సొరకాయ పువ్వు కూర వండుకునేవారు, దాని యొక్క చిగుళ్ళు కూర వండేవారు. అలాగా ఈ కాయల కన్నా కూడా వాటిల్లో మనకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ ఆకుకూర వండుకుని మధ్యన తినటం వల్ల మూల వ్యాధి ఉన్న వాళ్ళకి మూలశంక రాదండి. ఏదైతే పైల్స్ మనం ఆర్సి మొలలో అంటాం కదా, వాళ్ళకి చాలా చక్కని ఉపశమనం కలుగుతుంది దానివల్ల. అదేవిధంగా మనం సొరయాసిస్లో కిలాస కుష్టము అని ఒక రకం ఉంది, అది కూడా తగ్గించడానికి ఈ ఆగాకర ఆకు యొక్క కూర చాలా బాగా పనిచేస్తుందండి. ఈ కాయ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో కూర కింద తింటున్నాం అనుకుంటున్నారు, కానీ కాదు. చాలా వీర్యవృద్ధి చేస్తుంది, అంటే ధాతువులను పెంచుతుంది మీ శరీరంలో. గుండెకి చాలా బలం ఇస్తుందండి. అంటే ఇది కూరగానే కాకుండా మనం ఎంతసేపు కూరగాయ అంటే కూరగానే చూస్తాం, రెండో విధంగా మనం వాళ్ళు పట్టించుకోం. అలా కాకుండా ఆహారమే ఆయుర్వేదం అని ఎందుకంటాం అంటే, మనం ప్రతిదీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుని చేసుకోవడంలోనే దాని ఫలితం అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట. దాని గురించి తెలుసుకోకుండా దానికి విరుద్ధమైన ఆహారాల్లో వేసుకుని వండుకోవడం, విరుద్ధ ఆహారంతో దాన్ని ఆహారంగా చేసుకుని మనం తినటం, ఇలాంటివి చేయకూడదండి. అలా చేయకుండా దాన్ని ఏ రకంగా వండుకుని తింటే ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరిస్తారనమాట. ఈ సమూల రసాన్ని ఏం చేస్తారంటే ఆకు దుంప అన్నీ కలిపి నూరి కాడని నూనెలో వేసి కాసి ఆ నూనె కనుక రాసుకుంటే తలలో ఉండి చీంపొక్కులు కానీ దెబ్బల గాయాల వల్ల కొట్టుకుపోవడం అంటాం కదా, కింద పడడం, నేల మీద పడడం, జరిగం, ఆ జారినప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళు, చేతులు, మొహం ఎక్కడో చోట బాడీలో చెక్కుకుపోతుంది కదండి. అలాంటి చోట్ల ఈ ఆయిల్ రాస్తే కనుక చాలా తొందరగా ఆ గాయాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి ఈ విధంగా మనకి ఈ ఆగాకర అనేది అనేక రకాలుగా మనం
అన్నిటికంటే గొప్ప గుణం ఏంటంటే సంతానాన్ని కలిగించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ గాయాలు తగ్గించడానికి కానీ, వీర్యవృద్ధి కానీ బలం అన్నమాట ఇది. స్త్రీలు పురుషులు ఎవరు తిన్నా కూడా చాలా బలం ఇస్తుంది అది. మనం ఓన్లీ మన మామూలు కాకరకాయలే కాదు, మామూలు కాకర చాలా వేడండి. వేడి శరీరాలు తింటే కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇది సమంగా పనిచేస్తుంది అనమాట. ఇది అంత ఇమీడియట్గా వేడి చేయడం కానీ, తలపోటు రావటం కానీ, ఎక్కువ తింటే ఇబ్బంది కలగటం కానీ జరగదు. సాత్వికంగా పనిచేస్తుంది. చేత మామూలు కాకర మీద ఆగాకర చాలా బలం, చాలా మంచిది కదా. అందుకనే అది లిమిటెడ్గా దొరుకుతుంది కాబట్టి అది కేజీ 100, 150, 200 కూడా అమ్ముతారండి. అదే కాకరకాయ అయితే 20-10 రూపాయల్లో కూడా దొరుకుతుంది. అలాగే మనం రేటుగా చూడకుండా మనం దాన్ని ఆ సీజన్లో వచ్చి దాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే, ఆ సీజనల్గా ఏ అయితే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని రాకుండానే అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు బయటికి తీసుకురావడానికి కూరగానే కాకుండా ఒక మెడిసిన్గా కూడా ఈ ఆగాకర అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నమస్కారం.